డబుల్ స్పీడ్తో ఏపీ అభివృద్ధి, ఫార్మా, టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దాం ప్రధాని మోదీ. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం. ఏపీలో 18,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. ఉత్తరాంధ్రకు వలస వచ్చే రోజులు వస్తాయి. సీఎం చంద్రబాబు. మోదీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడు. ఏ దేశానికి వెళ్ళినా ఆయన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు. మన ప్రధాని ఇండియాకి గర్వకారణమని ప్రశంసలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. నిన్న ఆయన సీఎమేనా, ఈయన డిప్యూటీ సీఎమేనా, ఆ భజన ఏంది, తాళాలు పట్టుకొని టంగని కొట్టేది ఉంటే ఎట్లుంటో గట్టుండే ముచ్చలేదు. ఇక అంత దిగజారిపోయి ఎందుకు ఆ భజన అంతా? పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారిని ఏంటి జంతర్ మంతర్లో కామెంట్ చేసేది ఉంటే నాకు ఏడుపు వచ్చిందట. నీట్ పేపర్ లీకేజ్ అయితే ఏడుపు రాలేదా? 21 మంది విద్యార్థులు చచ్చిపోతే ఏడుపు రాలేదా? లక్షల మంది విద్యార్థులు నష్టపోతే ఏడుపు రాలేదా? 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు. అప్పటి నుండి బయట తీసుకురాలి, ఒక్కను కూడా బయట తీసుకొచ్చింది లేదు. మీకు ఏడుపు రాలేదా? ఆ అమ్మాయిలు గుర్తు రావట్లేదా? సుగాలి ప్రీతి తల్లిని చూసేయండి, ఏడుపు వస్తలేదా? ఏడపోయినాయి. ఎందుకు ఏడుపు వస్తుంది నరేంద్ర మోడీ గారిని? అంటే నరేంద్ర మోడీ గారి కామెంట్ చేసేదంటే నరేంద్ర మోడీ గారిని ఎట్లా తిడతారు? అరే నెహ్రూ దగ్గర మొదలుకుంటే నరేంద్ర మోడీ దాకా ప్రతి ప్రజలు తిడుతూనే ఉంటారయ్యా. నాకు అర్థం కాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఒక్కరినే తిట్టట్లేదు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా తిట్టిరు. ఇందిరాగాంధీని అయితే ఇంకా అంతకన్నా అందరికన్నా ఎక్కువ, ఇప్పుడు మోడీ గారి కన్నా ఎక్కువగా ఇందిరాగాంధీ గారిని తిట్టినాం. ఎందుకు తిట్టిరు? అప్పుడు ఆ ఎమర్జెన్సీ కాలంలో ఎందుకు అంతగానో అదైంది? అరే చంపిరు కదా ప్రధానులను, ఎందుకు చంపిరు తెలియదా మీకు? అంతకన్నా ఎక్కువనా ఈ విషయాలు? ఎందుకు జంజీ యూత్తో ఎందుకు పెట్టుకోవడం? మరి కామెంట్లు, ఇష్టమైన కామెంట్లు ఎందుకు చేసుడు? దెబ్బకు రాత్రి 11 సెల్ఫీ వీడియోలు పెట్టుకున్న పరిస్థితి ఎందుకు వస్తుంది? మోడీ గారు కూడా ఏమని మాట్లాడతారు? ఆ పిల్లల కామెంట్లు చూసి, వాళ్ళు మాట్లాడే మాటలు చూసి అంటే బాధ అనిపిస్తుంది. అరే మీ వాళ్ళు పెట్టేటువంటి కామెంట్ ఇట్లుంటే తెలుసా? అమ్మల్ని అక్కల్ని కాకుండా ఒక మాట మాట్లాడరు. నోరు తెరిస్తే అమ్మలు అక్కలే. మరి మా అమ్మ భరతమాత కాదా? మా అమ్మ సీతమ్మ తల్లి కాదా? కామెంట్లు చేయాలి కదా. మీరు చేసే మీరే నేర్పిస్తారు కదా దేశ ప్రజలకు. ఆ తిట్లు, ఆ కథలు, ఆ కామెంట్లు మీ ఐటీ హబ్ల నుండి స్టార్ట్ అవుతున్నాయి కదా. దానికి ఇక పవన్ కళ్యాణ్ ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఇన్ని రోజులు కొన్ని శక్తులు ఆపినాయట. ఎవరు పాలించారే నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు కదా, ఎన్టీ రామారావు కదా, మీ ఆంధ్రోళ్ళే కదా మొత్తం. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి, ఎవరు చంద్రబాబు నాయుడు, ఎవరు రేవంత్ ఆయన ఎన్టీ రామారావు. ఎప్పుడు పాలించుకుంటున్నాం మేము? మీ అభివృద్ధిని ఆపింది ఎవరు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లేని, తెలంగాణ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లేని ఇన్ని రోజులు తెలంగాణ అభివృద్ధి కాకుండా అడ్డుపడ్డది ఎవడు? మళ్ళా నిన్న ప్రధాన మీటింగ్లో కూడా కొన్ని శక్తులు అడ్డుకున్నాయి. ఎవడు ఆపింది? అది చూడాలి కదా. మాట్లాడేటప్పుడు కొద్దిగా స్క్రిప్ట్ రాష్ట్రంలో కరెక్ట్ చూసి మాట్లాడాలి కదా. సో దయచేసి ఈ స్క్రిప్ట్ ఏడుపు వచ్చింది, ఈ ముచ్చట్లు. పవన్ కళ్యాణ్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏం మాట్లాడారో మర్చిపోయారా అండి? భూసేకరణ భూముల స్కామ్ అని చెప్పారు కదా అండి. ఎమ్మెల్యేల లిస్టు తీస్తా అని చెప్పారు కదా అండి. చిట్కెలేసారు కదా అండి భోగాపురం గురించి మాట్లాడుకుంటా. ఒక్కొక్క ఎమ్మెల్యే ఎన్ని ఎకరాల భూమి స్కామ్ చేసిండో ఏందో మొత్తం లెక్కలతో బయట పెడతా, ఎవరి భూముల కోసం ఇది చేస్తారో, భోగాపురం ఎయిర్పోర్ట్ పేరుతో ఏం దందా చేస్తారో నాకు తెలుసు అని చెప్పేసి ఎమ్మెల్యే పేర్లు దొరకలేదా అండి? చెప్పండి, మాట్లాడాలి కదా. ఏంటి ఉత్తరాంధ్రకు వలస వచ్చే రోజులట. మరి ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఇన్ని రోజుల పాటు చేయండి చంద్రబాబే కదా. మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా? మీరు మీ మావ పాలించింది ఎక్కువ కదా. మోదీని తిడితే నాకు కన్నీళ్ళు వచ్చినాయట. మోదీ వల్ల చచ్చిపోయిన వాళ్ళ కన్నీళ్ళు రావు. మోదీ మీద మాట పడితే మా మీద పడ్డాడట. ఇక మళ్ళా కామెంట్లు చేసేదంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అని చెప్పేసి మీ వాళ్ళు ఉరకచ్చు ఉరుతూ ఉంటారు. అరే మోడీని తిడితే మిమ్మల్ని తిట్టినట్టు ఎట్లయితే నాకు అర్థం కాదు. పోయి సప్పుడేగా ఇక ఇంత బాధపడే బాధలు మరి మీ అన్న చిరంజీవి గారు ఇట్లా కాంగ్రెస్లో విలీనం చేసినట్టు మీరు కూడా జనసేన తీసుకుపోయి అలా విలీనం చేసి బీజేపీలో ఏరి బీజేపీ భజన చేసుకోరు కదా. ఎందుకు జనసేన పేరుతో ప్రశ్నించడానికి పార్టీ పెట్టినా అని చెప్పేసి ఇప్పుడు ప్రశ్నించేది ఉంటే ఏడు పత్తంది అంటారు. ప్రశ్నించేది ఉంటే ఆయనను ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నించినట్టే అంటారు. ప్రశ్నించద్దా? నువ్వే నేర్పించినావు కదా ప్రశ్నించాలని చెప్పేసి. ప్రశ్నించడం కోసం పార్టీ పెట్టినావు కదా. నువ్వు మాట మార్చినావు కావచ్చు, నువ్వు అమ్ముడు అయినావు కావచ్చు. మేము అమ్ముడు పోలే కదా. ఇంకా
నీ అభిమానులు అందరూ అమ్ముడుపోతారు అనుకుంటాను అయింది. తిట్టిన వారిని కూడా క్షమించే గొప్ప మనసున్న మీ పాదాలకు నమస్కారం. ఎవరు క్షమించిరా అండి? క్షమించిరా మీరా? క్షమించిన వాళ్ళు అయితే కేసులు ఎందుకు పెట్టిరట్లే? క్షమించిన వాళ్ళు అయితే లాఠీలతో ఎందుకు కొట్టిరు? క్షమించిన వాళ్ళు అయితే అంటే లారీల రాళ్లతో ఎందుకు వచ్చిర్రు? క్షమించిన వాళ్ళు అయ్యేదంటే టియర్ గ్యాసులు ఎందుకు వదిలేరు? క్షమించిన వాళ్ళు అయితే ఏంటి కుక్కల్ని కొట్టినట్టు గొడ్డును కొట్టినట్టు కొట్టిరు కదా కుక్కల్ని. ఇంక మీరు క్షమించిన వాళ్ళు అయితే ఇప్పటికీ కూడా ఎవరికి ఏంటిది చైనా కుక్కలని ఎందుకు మాట్లాడారు? పాకిస్తాన్ కుక్కలని ఎందుకు మాట్లాడారు? విదేశీ ఫండింగ్ అని ఎందుకు మాట్లాడారు? దేశ బిడ్డలు, దేశ ప్రజలు, నష్టపోయినటువంటి బిడ్డలు ఆడికి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళ మీద చేరానేటువంటి కామెంట్లు చేసి మళ్ళీ క్షమించినామంట. ఎవరిని క్షమించారు మీరు? ఒక పేరు చెప్పు, గీ పలానా వాడిని క్షమించినామని చెప్పేసి. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేసాం. ఎందుకు సెలవు? ఎందుకు? దేశ ప్రధానికి ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు, ఏం సెలవు? ఆయన కుటుంబం ఆయన అన్నీ ఆయన ఉంటాయా? అసలు మా అధికారంలో అంటే మీ కింద పని చేసేటోళ్ళకు ఉంటుంది టార్చరు. ప్రతిరోజు బ్రీఫింగ్ ఇచ్చేటువంటి హోంశాఖకు సంబంధించిన వాళ్ళు, లేదంటే సైనికులకు సంబంధించిన వాళ్ళు, ఆర్మీకి సంబంధించి ఏ రకమైనటువంటి శాఖలు అయితే ఉంటాయో అన్ని శాఖల నుండి బ్రీఫింగ్ ఇచ్చేటువంటి అధికారులు మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చేసి పోతారు. వాళ్ళకు టార్చర్ ఉంటుంది కావచ్చు. 10 నిమిషాలు కూర్చొని వినేటువంటి 20 నిమిషాలు కూర్చొని వినేటువంటి వాళ్ళకి ఏం పని ఉంటుంది? అవసరమైతే అధికారులు బయట విన్న తర్వాత మళ్ళీ ఆయన పైన ఆయన ఉంటాడు కదా, ఆయన పర్సనల్ లైఫే కదా అది. మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు, రాబోడట. అబ్బో, ఈ ముచ్చట్లు చంద్రబాబు గురించి మాట్లాడుతీవి, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతీవి, నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతీవి. ఇంతకుముందు ఏంటి హిందీకి సంబంధించిన విషయంలో హిందీ వృద్ధాలని చూస్తే మీ అంత చూస్తాం, మా తెలుగు భాష ఆత్మగౌరవం అని చెప్పేసి మాట్లాడిపోయి మళ్ళీ ఇప్పుడు మోడీ సంఖ్యలో ఏరి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లా అని నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గురు నిన్న చేసిన కామెంట్లు అవన్నీ చెప్తే ఇంక గంట సేపు మాట్లాడినా కూడా ఒడవదు. ఎంత దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినాం అన్నప్పుడు మేము కూడా సంతోషించినాం. మేము కూడా అనుకున్నాం, ఎస్ ఈయన పార్టీ పెట్టిండు ప్రశ్నించడం కోసమే, ప్రజారాజ్యం పార్టీ పక్క జరిగినా కూడా ఈయన నిలబడతారు కావచ్చు అని అనుకున్నాంటే పోయి భజన చేసుడా? చంద్రబాబుగా భజన చేసుడు? నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయడం కోసం జనసేన మొత్తం అమ్ముతారా? మీరు ముఖ్యమంత్రి అవుతా అంటే మీకోసం పని ఏమంటే పని ఎత్తారు, కానీ లోకేష్ను ముఖ్యమంత్రి చేయడం కోసం, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం మేము సంకనాకాలంటే ఎట్లా నడతాం? ఎవడో పడితే వాడే వచ్చి కామెంట్లో రాస్తా ఉన్నాడు, నువ్వు పవన్ కళ్యాణ్ జోలికి అంత చూస్తాం. అరే అవులేగలరా పవన్ కళ్యాణ్ గురించి? అసలు నేను ఓటు హక్కు తీసుకున్నది మొదలుగా కేవలం ప్రజారాజ్యం పార్టీ కోసం. మా ఊర్లో ఉంటాడు అంబాల సాగర్ అన్న అని, ఉపేందర్ అన్న నాన్న ఉంటాడు, పవన్ అన్న నాన్న ఉంటారు. వీళ్ళందరూ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉల్లెంగుల ఏకానందం మా నియోజకవర్గం, హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థి ఏకానందాన్ని గెలిపించుకోవడం కోసం 18 సంవత్సరాలు నిండుతున్నటువంటి యువకులకు అందరికీ యువకుల పేర్లు వాళ్ళందరికీ తీసుకొని వాళ్ళందరికీ ఓటర్ ఐడి కార్డులు అప్లై చేసి వాళ్ళందరూ జనసేన అంటే పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద అభిమానంతో ఓటర్లు తీసుకొని ఈయన చిరంజీవి హుస్నాబాద్కి వచ్చిందంటే హుస్నాబాద్ మీటింగ్ డీసీఎం అలా పోయినా మేము తిండి కూడా లేదు. మళ్ళీ వచ్చినాం, చిరంజీవిని గెలిపించుకోవాలనుకున్నాం, ఆయన తీసుకుపోయి పార్టీని అమ్ముకున్నాడు. పవన్ కళ్యాణ్ అయినా మళ్ళీ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు, చిరంజీవి అవుతాడు అనుకున్నాం, కాలేదు. కనీసం పవన్ కళ్యాణ్ అవుతాడేమో అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానించడం. ఈయన తీసుకుపోయి పార్టీని చంద్రబాబు దగ్గర కాలకాడ పెట్టి చంద్రబాబు ఇంక 20 ఏళ్ళ ముఖ్యమంత్రి, ఇంకా 30 ఏళ్ళ ముఖ్యమంత్రి, చంద్రబాబు పోతే నారా లోకేష్ ముఖ్యమంత్రి, నా జనసేన పార్టీని వీళ్ళని ముఖ్యమంత్రులు చేయడం కోసమే నేను పెట్టినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఇంకా భజన చేయాలనా? చంద్రబాబు ఇంతకుముందు ముఖ్యమంత్రి కాలేదా? ఇంతకుముందు ఆయన పాలించలేదా? ఒకసారి పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఏమవుతుంది మరి చంద్రబాబుకు? ఇంత దోస్తాన్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేయొచ్చు కదా మరి బాబు, ఎందుకు చేయడు? ఎందుకు కమ్మాల చేతుల్లోకి వెళ్ళి కాపుల చేతుల్లోకి అధికారం రావాలని చెప్పేసి చంద్రబాబుకి ఎందుకు అనిపించట్లేదు? ఈ విషయాలు మాట్లాడితే అర్థం చేసుకోవడం చేతగానటువంటి దద్దమ్మలు కామెంట్లు పెడతా ఉంటారు. నేను చెప్తున్నా, మీకు దమ్ము ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం ప్రయత్నం చేయండి, మేము సపోర్ట్ చేస్తాం బీసీ ముఖ్యమంత్రి కోసం. అరే ఈ చంద్రబాబును, లోకేష్ను, లేకపోతే ఆయన పోతే ఇంకో పోతే రామ్మోహన్ నాయుడును, ఇంకో నాయుడును ముఖ్యమంత్రి చేయడం కోసం, లేదంటే జగన్మోహన్ రెడ్డినో ఇంకో రెడ్డినో తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేయడం కోసం మీరు పని చేస్తామంటే, మేము వాళ్ళ సంఖలో ఏరి వాళ్ళ భజన చేస్తామంటే మేము ఎందుకు భజన చేస్తాం? నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి అమ్మాను
ఎస్, లేకపోతే సుగాలి ప్రీతి తల్లిని రేపు పొద్దుగాల నేను ఎమ్మెల్సీయో ఇంకేదో ఇచ్చి మంత్రిని చేస్తా అని చెప్పు. ఏ బిడ్డ రేపొద్దు ఆత్మహత్య చేసుకోకుండా, ఏ బిడ్డ ఎవరి చేతిలో మోసపోకుండా, ఏ బిడ్డకు అన్యాయం జరగకుండా నేను మహిళా కమిషన్కు ఈమె నేను నాయకురాలను చేస్తాను, మహిళా కమిషన్ చైర్మన్ చేస్తా అని చెప్పేసి ప్రకటించండి. అది శాత కాకుండా పోయి మేము చంద్రబాబు భజన చేస్తాం, మీరు కూడా భజన చేయాలి, మేము చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ముఖ్యమంత్రిని చేస్తాం, మీరు కూడా ఓటు వేయాలి. అరే ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు, కనీసం మాయావతి గారిని కలిసినప్పుడు, కమ్యూనిస్టులతో కలిసినప్పుడు, ఇంకోరితో కలిసినప్పుడు సపోర్ట్ చేసిరు, ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. మీకు హిందుత్వం అంటే కోపం అంటారు, హిందుత్వం అంటే కోపం కాదురా. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు మేము సపోర్ట్ చేస్తాం. పవన్ కళ్యాణ్ హిందువే కదా. అరే బీసీని ముఖ్యమంత్రి చేయాలంటే చేత కాదు, ఓ ఎస్సీని ముఖ్యమంత్రి చేయాలని చేత కాదు, ఓ ఎస్టీని ముఖ్యమంత్రి చేయాలని చేత కాదు. కమ్మల చేతుల్లోనే అధికారం ఉంటుంది, కమ్మలు పోతే రెడ్లు, రెడ్లు పోతే కమ్మలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యా జాగిర్ అనుకుంటారా? మళ్ళీ మాట్లాడేదంటే మనోభావాలు దెబ్బతిని అనేసి కేసులు.